అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుందర్, సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ రోజు ఎన్ని టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి ఈరోజు తెలుసుకుందాము. టైప్ 1 డయాబెటీస్ అంటే జనరల్ గా చిన్న పిల్లల్లో వస్తుంది. యూజువల్లీ దే ఆర్ ఇన్సులిన్ డిపెండెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని ఒకప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడేమో టైప్ 1 డయాబెటీస్ అంటాము. రెండోది టైప్ 2 డయాబెటీస్. Mellitus, this is the most common diabetes. Usually it is about 90 to 95% of the persons లో ఈ టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. మూడోది ఏంటంటే కొన్ని డయాబెటీస్ ఉంటాయి, అన్కామన్ డయాబెటీస్ ఉంటాయి, లైక్ మోడీ డయాబెటీస్ అని అంటాము. దాన్ని మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం. జనరల్గా ఇది అడల్ట్సెంట్ పర్సన్స్లో ఉంటుంది, దాంతో అర్లీ అడల్ట్స్లో ఉంటుంది. జనరల్గా దిస్ ఈజ్ నాట్ ఇన్సులిన్ డిపెండెంట్ కాదు, ఇది ఓన్లీ టాబ్లెట్స్ వలన సల్ఫనైర్ అనే డ్రగ్స్ ఉంటుంది, దాని వల్ల ట్రీట్మెంట్ చేస్తాము. మూడోది ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా పుట్టిన పిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ నియోనేటల్ డయాబెటీస్. ఇది జనరల్గా జెనెటిక్ పరంగా వస్తుంది. సో దట్ ఈస్ సింగిల్ జీన్ మ్యూటేషన్స్లో చేంజెస్ రావటం వల్ల వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ నియోనేటల్ డయాబెటీస్. యూజువల్గా ఇట్ ఈస్ 0 to 6 months బేబీస్లో ఈ డయాబెటీస్ వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు వస్తుంది. దట్ ఈస్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్. అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాతనే ప్రెగ్నెన్సీ పీరియడ్లోనే వస్తుంది ఇండ్యూస్డ్ డయాబెటీస్ మెలిటస్ అని అంటాము. ఇంకోటి డ్రగ్స్ వలన కూడా వస్తాయి. కొన్ని మందులు వాడుతూ ఉంటే జనరల్గా ఎగ్జాంపుల్ లైక్ స్టెరాయిడ్ వలన వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డ్రగ్ ఇండ్యూస్ స్టెరాయిడ్ ఇండ్యూస్ డయాబెటీస్ అని కూడా అంటాం. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి. ఇంకా చాలా రకాల డయాబెటీస్. దీస్ ఆర్ ది ఫ్యూ కామన్ డయాబెటీస్ వి కమ్ అక్రాస్ ఇన్ అవర్ క్లినికల్ ప్రాక్టీస్లో వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ.